మీలాంటి పరిశోధకులకి మీలాంటి మేధావులకి ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ తగిన ప్రోత్సాహం తగిన అవకాశాలు లేనందువల్లే వెళ్ళిపోతున్నామని చాలామంది అదొకటి పెట్టుకుంటున్నారు. కానీ వీళ్ళు ఒకవేళ అటువంటి భావమే ఉంటే ఎక్కడ బాగుందో చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి వర్క్ చేసి వాళ్ళతో చేసి వాళ్ళ వ్యవహారం వాళ్ళ రీతి వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకొని ఇక్కడికి వచ్చి మీరు తయారు చేయొచ్చు కదా. మీ జ్ఞానచక్షు ఓపెన్ చేసుకోవచ్చు కదా. భగవంతుడు అందరికీ జ్ఞానచక్షు ఇచ్చాడు. అది మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళు ఎలా కాపాడుకున్నారో మీరు అలా కాపాడుకోండి. వాడికి ఎవరికో 10 లక్షలు ఉన్నాయని ఏడ్చే కన్నా మీరు 10 లక్షలు సంపాదించుకోవడానికి ఇటువంటి పద్ధతి అక్కర్లేదు. మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోండి. వెళ్ళి చదువుకోండి, వెళ్ళి నేర్చుకోండి, రండి, ఇక్కడ చేసుకోండి, ఇక్కడ మెప్పించండి. అదేమీ లేదు, ఎఫర్ట్ లేదండి. తప్పు కనిపెట్టడం ఉంది, ఎఫర్ట్ లేదు. నేను చెప్తున్నాను, దట్ ఈస్ ఎ రాంగ్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ ది సైంటిస్ట్. మాకు ఇటువంటిది లేదు, అది నిజమే. ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ చేసుకోండి అంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆధారాలు ఇవ్వాలి కదా. ఆధారాలు ఇస్తే పబ్లిష్ చేసుకుంటాం. ఆధారాలు ఇవ్వటం లేదు అంటే పబ్లిష్ చేసుకుంటాం. ఆధారాలు ఇవ్వకపోవటం ఏమిటంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇస్తారు మనకు ప్రాజెక్ట్స్ ఎందుకు ఇస్తారండి? మీరు అందరు నిమిషానికో పాటు వెళ్ళిపోతారంటే మిమ్మల్ని ఉండండరా అని బతిమాలుతారా? ఇండియా నెక్స్ట్ అని మీరు చేసే ప్రయత్నానికి తప్పకుండా భగవంతుడు తోడ్పడాలి. ఎన్నో విషయాలు మీరు పైకి తేవచ్చు. అందులో నా కోరికగా సంస్కృతాన్ని పైకి తీసుకోరండి. సంస్కృతం విద్యని కంపల్సరీ చెయ్యండి. ఏ లెవెల్లో అయినా సరే కంపల్సరీ చెయ్యండి. చేస్తే మళ్ళా మనది ఎన్నో ఏళ్ళకైనా పైకి వస్తుంది. మనకు సంస్కృతి పోయింది కాబట్టి చాలా లాస్ అయింది మనకి. సో మీ ఇండియా అది దానిలో ఎంత వీలుంటే అంత కంపల్సరీ ఎడ్యుకేషన్ అట్ వేరియస్ లెవెల్స్, ఏ లెవెల్లో ఆ లెవెల్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక పేపర్ పెట్టి తయారు చేయండి. దట్స్ ఆల్సో వన్. ద సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ మ్యాథమెటిక్స్, ఇండియన్ మ్యాథమెటిషియన్స్, ఇండియన్ మ్యాథమెటిక్స్ అంటూ ఒకటి సబ్జెక్ట్ ఓపెన్ చేసి కంపల్సరీ సబ్జెక్ట్ కింద పెట్టండి అట్ ఆల్ లెవెల్స్. మరి మొన్న రామానుజన్ ఉన్నారు కదా, ఏమన్నా చేస్తున్నారా దాని మీద ఎవరన్నా? నో, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఓ మాట బుస్ అన్నారు, తర్వాత క్లోజ్ చేసేసారు. అలా ఉండకూడదు. దాని మీద రీసెర్చ్ సాగాలి, దాని గొప్పతనం చాటాలి, దాన్ని యూజ్ చేయాలి. కాబట్టి సంస్కృతం ఒకటి, ఇండియన్ మ్యాథమెటిక్స్ ఒకటి తప్పకుండా పైకి తీసుకురావాలి. మన ఆరిజిన్ ఇండియన్ సైన్స్ నెక్స్ట్. ఇండియన్ మ్యాథమెటిక్స్ వచ్చాక ఇండియన్ సైన్స్ అది నెక్స్ట్. అది అంత ఎక్కువగా డెవలప్ అవ్వాలి. ఇండియన్ మ్యాథమెటిక్స్ ఏనాటిది అది ఆర్యభట్ట, భాస్కరాచార్య, ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళదంతా పోగొట్టుకొని ఏదో తెల్లతో వాడు ఏదో అన్నాడు, అది ఎగిరితే బాగుంది. మంది మనకు గిట్టదండి, పొరిగింటి కూరే మనకి ఇచ్చి. అంతేనా? చాలా సంతోషం సమయాన్ని మీరు చాలా సంతోషం ఉండేదా.